మొత్తం వాతావరణ మార్పులతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటే మరికొన్ని ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. దక్షిణ ఐరోపా తీవ్రమైన వేడి గాలులతో మండిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో కార్చిచ్చు చెలరేగింది. స్పెయిన్ లో కార్చిచ్చు కారణంగా పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా పోర్చుగల్, ఫ్రాన్స్ లో హీట్ అలర్ట్స్ జారీ చేశారు. ఇక ఇదే టైంలో అమెరికాలోని అలస్కాలోని జూనో నగరం మెండెన్ హాల్ గ్లేసియర్ లోని సూసైడ్ బేసిన్ నుంచి నీరు విడుదల కావడంతో రికార్డ్ స్థాయిలో వరదలు పోటెత్తాయి. వరదల కారణంగా మెండెన్ హాల్ నది 16.25 నుంచి 16.75 అడుగుల ఎత్తుకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ ఐరోపాలోని స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, గ్రీస్ దేశాలు తీవ్రమైన వేడిగాలులతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. ఇక స్పెయిన్లోని సెవిల్లేలో 46 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేడి గాలులు కేవలం అసౌకర్యం కలిగించడమే కాకుండా కార్చిచ్చులను కూడా రేకెత్తిస్తున్నాయి. స్పెయిన్లో ఇప్పటికే 2 మరణించగా పలువురు హీట్ స్ట్రోక్కు గురై ప్రాణాపాయంలో ఉన్నారు. వేలాది మంది స్థానికులను, పర్యాటకులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక పోర్చుగల్ దేశంలో చాలా ప్రాంతాలు కార్చిచ్చుకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లిస్బన్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. దీంతో 700 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది అడవి మంటలను అదుపు చేస్తున్నారు. కానీ వేడి వాతావరణం, బలమైన గాలులు మంటలను మరింత వ్యాపింపజేస్తున్నాయి. ఇక ఫ్రాన్స్లో 12 డిపార్ట్మెంట్లకు రెడ్ హీట్ అలర్ట్లు జారీ చేశారు. ముఖ్యంగా దక్షిణ ప్రాంతమైన ఆర్డ్ డిపార్ట్మెంట్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటడంతో 400 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి మంటలు చెలరేగాయి. ఇక ఇటలీలో రోమ్, మిలన్, నీపుల్స్ వంటి 21 నగరాలు అత్యధిక హీట్ అలర్ట్లో ఉన్నాయి. లాజియో, టస్కానీ, కలాబ్రియా, పుగ్లియా మరియు ఉంబ్రియా ప్రాంతాలలో మధ్యాహ్నం సమయాల్లో ప్రజలను బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఇటలీలో హీట్ స్ట్రోక్ కేసులు 10% పెరిగాయని, క్యాన్సర్ రోగులు, నిరాశ్రయుల్లో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఇటలీ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. గ్రీస్తో పాటు సదరన్ ఏథెన్స్లో చెలరేగిన అడవి మంటల కారణంగా స్థానికులను ఇతర ప్రాంతాలకు తరలించారు. మంటలు అదుపు చేసేందుకు 130 మంది అగ్నిమాపక సిబ్బంది, 12 విమానాలు, 12 హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఈ మార్పు కారణంగా హీట్ సంబంధిత మరణాలు ఈ శతాబ్దం మధ్య నాటికి 4 రెట్లు పెరిగే అవకాశం ఉందని, నగరాలలో అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని లాన్సెట్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం వెల్లడించింది. ఇక ఇదే సమయంలో అమెరికాలోని అలస్కాలోని జానో నగరం రికార్డు స్థాయి వరదలను ఎదుర్కొంటోంది. మెండెన్ హాల్ గ్లేషియర్లోని సూసైడ్ బేసిన్ అనే ఓ గ్లేషియర్ లేక్ నుంచి భారీ మొత్తంలో నీరు విడుదల కావడంతో మెండెన్ హాల్ నదీ ఒడ్డున ఉన్న నివాస ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అధికారులు నదీ స్థాయి 16.25 నుంచి 16.75 అడుగులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 2024లో 15.99 అడుగుల రికార్డును ఈసారి అధిగమించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సూసైడ్ బేసిన్ అనేది మెండెన్ హాల్ గ్లేషియర్లో ఒక ప్రాంతం. ఇక్కడ మంచు కొండలు కరిగి నీరు వచ్చి చేరుతుంది. ఈ బేసిన్ నీరు ఒక్కసారిగా విడుదల అవుతుంది. దీనిని గ్లేషియర్ లేక్ అవుట్ బర్డ్స్ ఫ్లడ్ గా పిలుస్తారు. ఆగస్టు 10న బేసిన్ నుంచి నీరు విడుదల కావడంతో జూన్లోని మెండెన్ హాల్లో వ్యాలీలోని వందలాది ఇళ్లకు వరద ముప్పు ఏర్పడింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో అధికారులు స్థానికులను ఖాళీ చేయించారు. వరదల నుంచి ఇళ్లను కాపాడేందుకు ఇసుక బ్యాగ్లతో పాటు తాత్కాలిక అడ్డంకులను ఏర్పాటు చేశారు. జూన్లో ఈ వరదలు 2011 నుంచి దాదాపు ప్రతి సంవత్సరం సంభవిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం తీవ్రత ఎక్కువగా ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా గ్లేషియర్లు వేగంగా కరుగుతున్నాయి. దీని కారణంగా వరదలు మరింత తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు నీటి స్థాయిలను పరిశీలిస్తున్నారు. అంతేకాక స్థానికులను ఎత్తైన ప్రదేశాలకు తరలిస్తున్నారు. గత ఏడాది వరదల కారణంగా 400కు పైగా ఇళ్లు ధ్వంసమవగా ఈ ఏడాది నష్టం మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఐరోపాలో వేడి గాలులు, అలస్కాలో వరదలకు కారణం
వాతావరణ మార్పులేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దక్షిణ ఐరోపాలో హీట్ డోమ్ అనేది అధిక పీడన వ్యవస్థ. ఉత్తర ఆఫ్రికా నుంచి వేడిగాలులు తీసుకువచ్చి ఉష్ణోగ్రతలను అసాధారణ స్థాయిలకు పెంచి ఇక వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల గ్లేషియర్లు వేగంగా కరిగి వరదలకు కారణమవుతున్నాయి. ఈ రెండు ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచవ్యాప్తంగా వాతావరణం వల్ల పెరుగుతున్న ప్రమాదాలను సూచిస్తున్నాయి. ఇక వేడి గాలుల కారణంగా మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు వెళ్లొద్దని, నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. స్పెయిన్తో పాటు ఇటలీలో చిన్నారులు, వృద్ధుల కోసం ఎమర్జెన్సీ మెడికల్ టీంలను సిద్ధం చేశారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్రాన్స్లో ఫ్రీ స్విమ్మింగ్ పూల్స్, ఎయిర్ కండిషన్ రూములను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక జూన్లో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి తరలించిన వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఐరోపాలోని వేడి గాలులు, అలస్కాలోని వరదలు వాతావరణ మార్పుల వల్ల వచ్చే ప్రమాదాలను సూచిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో కూడా ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారులు తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నప్పటికీ దీర్ఘకాలిక పరిష్కారాల కోసం వాతావరణ మార్పును నియంత్రించడం చాలా కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.